స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒక్కరోజే 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1065 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిర పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్పై ట్రంప్ దూకుడుతో ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను వెంటాడాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1065 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్కరోజే 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,200 దిగువకు చేరింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న 2 నెలల కనిష్ట స్థాయిని తాకాయి. ఫలితంగా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 9,46,000 కోట్లు క్షీణించి 455.7 లక్షల కోట్లకు చేరింది. ఇక మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు మార్కెట్పై ప్రభావం చూపాయి. దీంతో విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. ఎటర్నల్, బజాజ్ ఫినాన్స్, సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్ ప్రధానంగా నష్టపోయాయి. గ్రీన్లాండ్ విషయంలో సహకరించకుంటే EU దేశాలపై టారిఫ్లు విధిస్తామనే ట్రంప్ హెచ్చరికలు స్టాక్ మార్కెట్ పతనానికి ఓ కారణమయ్యాయి. మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్ను కుదిపేశాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన పడింది. విదేశీ మదుపర్ల వరుస అమ్మకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మూడో త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. జనవరిలో ఇప్పటి వరకు సుమారు 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు విదేశీ పెట్టుబడిదారులు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం వంటి అంశాలు కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా మారాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది.